వేసవి సెలవులు ముగించుకొని ప్రైవేట్ స్కూల్ మరియు కాలేజీలు పునః ప్రారంభం సందర్భంగా రవాణా శాఖ ప్రైవేట్ స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీ చేసిన అధికారులు ఫిట్నెస్ లేని 3 బస్సులను సీజ్ చేశారు. జిల్లాలో 464 ప్రైవేట్ బస్సులు ఉండగా 300 బస్సులకు ఫిట్నెస్ కలిగి ఉన్నాయని, ఫిట్నెస్ లేని ప్రైవేట్ బస్సులను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. బస్సు యాజమాన్యాలు అనుభవం ఉన్న డ్రైవర్ని నియమించాలని, రూల్స్ కు విరుద్ధంగా ఉన్న బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలుపుతున్న డిటిఓ వంశీధర్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ మాత్రం స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రైవేట్ స్కూళ్ళకి ఏదైతే స్కూల్ బస్సులు విద్యార్థుల పర్పస్లో స్కూల్ బస్సులు వాడుతున్నారో ఈ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని స్కూల్ బస్సులు వాడడం జరుగుతుందని, అదే ఆ స్కూల్ బస్సులపై రవాణా శాఖ వారు కూడా చూపిస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు. అయితే గత 3 రోజుల నుంచి వెళ్ళి ఈ స్కూల్ బస్సులను పట్టుకోవడం జరుగుతున్నది. అయితే 2 స్కూల్ బస్సులను కూడా సీజ్ చేయడం జరుగుతున్నది. ఈ రోజు కూడా పలు బస్సులను ఎంక్వైరీ చేయడం జరుగుతున్నది. అది ఏ విధంగా విచారణ జరుగుతున్నారు, అయితే ఏ విధంగా వీళ్ళకు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఏ విధంగా చూస్తారని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మనకి స్కూల్స్ వచ్చేసి 12/6/2024 అంటే మొన్న స్కూల్స్ రీఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ఈ స్కూళ్ళకు సంబంధించిన వాహనాలు అంటే గత 1 మంత్ నుంచి కూడా స్కూల్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడము, అలర్ట్ చేయడం జరుగుతుంది. బండిలో ఏమైనా ఉంటే రిపేర్ చేసుకొని తర్వాతనే ఎఫ్సీ అప్లై చేయాలి. ఎఫ్సీ అప్లై చేసిన తర్వాతనే పిల్లల్ని ఎక్కించుకోవడం కానీ రోడ్ల మీద తిప్పడం కానీ చేయాలని చెప్పి అడ్వాన్స్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని స్కూళ్ళు మాత్రం ఇటువంటి నిబంధనలు పాటించకపోవడము, దాని ద్వారా మేము ఇప్పుడు స్పెషల్ డే కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 475 వెహికల్స్ మన జగిత్యాల జిల్లాలో స్కూల్ బస్సెస్ ఉండడం జరిగింది. అందులో వచ్చేసి 355 వెహికల్స్ ఫిట్నెస్ చేయడం జరిగింది. ఇంకొక 115 వెహికల్స్ ఇంకా ఫిట్నెస్ అవ్వలేదు. వీటికి కూడా షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఆ వెహికల్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు స్క్రాప్ కింద తీసేసుకున్నారా అనే విషయంలో విచారణ చేస్తున్నాము. కానీ ఫిట్నెస్ లేకోకుండా మాత్రం రోడ్డు మీదకి వచ్చినట్టయితే ఆ వాహనాలను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కూల్స్ మీద కూడా ఇంకేమన్నా లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా సిఫారసు చేయడం జరుగుతుంది అనేది చెప్తున్నాం. అయితే స్కూల్ బస్కు సంబంధించి ఏదైతే సీట్ కెపాసిటీ ఉంటుందో దానికి మించి విద్యార్థులను తీసుకునే పరిస్థితి కూడా కల్పిస్తున్నారు. అయితే దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? స్కూల్ సీట్స్ మించి ఎక్కువ చిల్డ్రన్స్ని ఎక్కించడము చట్టవిరుద్ధము, అటువంటివి జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే కూడా అంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి, మేము గత 3 రోజుల నుంచి చూస్తున్నాము. మరి స్టూడెంట్స్ లేకపోవడం వలన లేకపోతే ఇంకా ఫుల్ స్ట్రెంత్ రాకపోవడం వలన కానీ బస్సెస్లో ఇప్పుడైతే కనబడట్లేదు. ఇక ముందు కూడా చెప్తున్నాము, సీటుకు మించి ఎక్కువ తీసుకువెళ్ళినట్టయితే ఓవర్లోడ్ కేసెస్ చేయడం జరుగుతుంది. తద్వారా మీ పర్మిట్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. పర్మిట్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా మీరు విద్యార్థుల తండ్రులకు కానీ లేదంటే స్కూల్ యాజమాన్యాలకు కానీ మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నారా? స్కూల్స్ యాజమాన్యమును పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళ పిల్లల్ని కొన్ని సంఘటనలు చూస్తే ఏంటంటే ఇంట్లో చిన్న బాబు ఉంటాడు, ఒక బాబుని స్కూల్లో బస్సు ఎక్కించడానికి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇంకొక చిన్న బాబు ఉరికి రావడము, ఆ బస్సు టైర్ కింద నిలబడటము, డ్రైవర్ చూసుకోకుండా వెహికల్ మూవ్ చేయడము, ఇటువంటి సంఘటనలు లాస్ట్ ఇయర్ మా నోటీస్కి వచ్చినది. పేరెంట్స్ ముఖ్యంగా ఏంటంటే పిల్లల్ని బస్సు ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సింది. మళ్ళీ ఆ ప్రజెన్స్లో పేరెంట్స్ ఉంటారు కాబట్టి బస్సులో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నా కానీ మాకు కంప్లైంట్ చేయవచ్చు. వాళ్ళ పిల్లల్ని ఎక్కించేటప్పుడు వాళ్ళ జాగ్రత్త పేరెంట్స్ను సంబంధించిన బస్సులో ఉంటే బస్ డ్రైవరు అండ్ ప్రతి బస్ కూడా ఒక టీచర్స్ని కూడా ఆ రూట్లో ఒక టీచర్స్ని కూడా ఇవ్వండి అని చెప్తున్నాము. ఆ టీచర్స్ ఉన్నట్టయితే ఇటువంటి పిల్లలతో ఇబ్బంది కాకోకుండా, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే డ్రైవర్స్ అప్పుడప్పుడు కొంత కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంది. సో అందుకే ప్రతి బస్సులో ఒక టీచర్స్ని కూడా పెట్టాలి అని చెప్పి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇటువంటి మనము సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందనేది నా అభిప్రాయము. సో వాళ్ళకి చెప్పే సజెషన్ కూడా ఏంటంటే ఇది కొంచెం పేరెంట్స్ చాలా ఎందుకంటే పిల్లలు రేపు ఏదో ఒక ప్రమాదం జరిగినాక బాధపడే వాళ్ళు దానికన్నా ముందే మనం అలర్ట్గా ఉన్నట్టయితే ఇటువంటి ఏమన్నా ఉంటే మనం నివారించవచ్చు.
అయితే ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం ఖచ్చితంగా బస్సులకు కండిషన్ ఉన్న బస్సులను మాత్రమే మెయింటైన్ చేయాలని, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన కేర్ టేకర్ కంపల్సరీ బస్సులో ఉండాలి, సీట్ కెపాసిటీని మించి మాత్రము తీసుకెళ్లొద్దు అని చెప్పేసి కఠినంగా చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జిల్లాలో తల్లిదండ్రులకు ఎంతైతే బాధ్యత ఉందో యాజమాన్యాలకు కూడా అంతే బాధ్యత ఉంది. యాజమాన్యాలు కూడా ఈ బస్సు డ్రైవర్ల పట్ల అనుభవం ఉన్న డ్రైవర్ని మాత్రమే పెట్టాలని చెప్పేసి, లేని ఏడల వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.